హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో దైవ జనాంగము, దైవ బిడ్డలందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన వాగ్దానాన్ని మనము రిసీవ్ చేసుకొని ఈ వాక్యాన్ని బట్టి మనము ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా. స్తోత్రం 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 నాయన. పరిశుద్ధుడా, జీవము కలిగిన దేవ, జీవాధిపతి అయిన దేవ, నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ దిన వాగ్దానం ప్రకారం ప్రభా, ఎవరైతే ప్రభా ఈ ప్రార్థన ఏకీభవిస్తూ ఉన్నారో దైవ వీళ్ళందరూ తండ్రి, బ్రదర్ సిస్టర్స్ అందరూ ప్రభా, పిల్లలు పెద్దలు ఎవరైనా సరే ప్రభా, ఆ వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు ప్రభా. వారి జీవితాలలో ప్రభా ఈ వాగ్దానం యేసుక్రీస్తు నామములో నెరవేరును గాక. హరిషబా బాబా. అలాగే తండ్రి, ఈ యొక్క ప్రార్థన ఏకీభవిస్తున్న కుటుంబాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఆ కుటుంబాలను దీవించండి, ఆశీర్వాదంతో నింపండి. ఈ వాగ్దానం కూడా ప్రభా ఆ కుటుంబాలలో నెరవేరును గాక. హరిఖాబా బాబా. అలాగే తండ్రి, ఆయా వారు చేస్తున్నటువంటి ప్రభా ప్రతి పని విషయంలో మీరు సహాయం దయచేయండి. వారి జీవితాలలో ప్రభా నూతన కార్యాలు జరిగించినైనా, వారి జీవితాలలో ప్రభా మీరు చేసిన మేలును బట్టి ప్రభా, ఈ వాగ్దానాలను బట్టి వారు సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా చేయమని, అటువంటి కృప మాకందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.